ఎంఎంఏ టెక్నికల్ హెడ్డే అన్నిటికీ డిసైడింగ్ అథారిటీ. మన శక్తి అప్లికేషన్ ని ఆయనకే పంపిస్తున్నాం. ఆటశాలలో కాలిపోయినవి పోను ఇవే మిగిలాయమ్మా. వాళ్ళు కొట్టినప్పుడు చేసిన త్రికోణ కదలకం చెయ్యి. అప్పుడప్పుడు తానుగా వస్తూ ఉంటుంది, ఇలా సడన్ గా అడిగితే రాదు. తల్లి గర్భంలో అభిమన్యుడు కూడా పద్మవ్యూహాన్ని సగమే నేర్చుకున్నాడు. మేము నీకు పూర్తిగా నేర్పించాం. అయ్యా, త్రికోణ సూత్రంతో ప్రారంభించి మ్యాచ్ లో అడిమురై తరపున శక్తి విజయేంద్ర భూపతి అనే పేరును చేర్చుకోండి. ఇది నేను అడిమురైకిచ్చే గౌరవం. ఓకే మాస్టర్. వాడు పోటీ చేసే ఛాన్స్ లేదనుకున్నాను. వాడికి ఎవరు హెల్ప్ చేస్తున్నారు? రాణి బయట చంపితే హత్య, కేజీలో చంపితే స్పోర్ట్. మెటాలియన్ ని రప్పించాలి. వీడే మెటాలియన్. డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పుడు బ్యాంకాక్ జైల్లో ఉన్నాడు. వీడినే నిలన్ బెయిల్లో రప్పిస్తున్నాడు. ఇప్పటి వరకు వాడి కేజీలో 6గురిని చంపాడు. పటాస్ ని కూడా అలాగే చంపడానికి నిలన్ ప్లాన్ చేస్తున్నాడు. నెలకి ₹1,00,000 జీతంతో ఉద్యోగం వచ్చిందిగా, వెళ్ళొచ్చుగా. మనసుకు నచ్చిన వాడి కోసం చేసే పని కంటే డబ్బేమీ ముఖ్యం కాదు. నచ్చినోడా? ఏంటి సిలిండర్ ఈ లుక్? అయ్యో, మొదటి పెట్టు, ఎగిరి కొట్టు, దొర్లి కొట్టు, అమ్మ వచ్చేసారు. అదర కొట్టు, తాళ కొట్టు, చెదర కొట్టు. అమ్మ 3 అవుట్. 2 వీక్స్ లో ఎంఎంఏ మ్యాచ్ నా నిలన్ అకాడమీ తరఫున కండక్ట్ చేస్తున్నాను. మీరందరూ Welcome, ladies and gentlemen. Nilan Academy and F2F కలిసి నిర్వహిస్తున్న కేజ్ వారియర్స్ 2020. ఇందులో లైట్ వెయిట్, హెవీ వెయిట్ అని 2 కేటగిరీస్ ఉన్నాయి. లైట్ వెయిట్ లో మొత్తం 8 మంది. ఈ 8 మందిలో ముందు 4 సెలెక్ట్ అవుతారు. ఆ 4లోంచి 2, ఆ 2లో గెలిచే వాళ్లే ఛాంపియన్. టోర్నమెంట్ ఫస్ట్ మ్యాచ్ లో హైదరాబాద్ కు చెందిన రిచర్డ్ నిలన్, హాంకాంగ్ కి చెందిన కింగ్ లీ పోటీ పడనున్నారు. లైట్ వెయిట్ కేటగిరీలో పోటీ పడే చాలా మంది ప్లేయర్స్ ఈ రోజు వరల్డ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉన్నారు. అందువల్ల అటువంటి మ్యాచెస్ చూడడానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కింగ్ లీ ఇస్ డౌన్. వావ్, అదిరిపోయే నాకౌట్. గెలిచింది మన రిచర్డ్ నిలన్, ది అన్డిస్ప్యూటెడ్. నెక్స్ట్ మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. మెటాలియన్, ద ఐరన్ మ్యాన్ ఫ్రమ్ థాయిలాండ్. అతనితో పోటీ పడడానికి మొదటిసారిగా అడిమురై శక్తి విజయేంద్ర భూపతి అనే కంటెస్టెంట్ వచ్చారు. అతను తన కోచ్ తో లోపలికి వస్తున్నారు. మొదటిసారిగా ఎంఎంఏ లో ఒక లేడీ కోచ్. Is she a coach? Fighter. ఇంకాసేపట్లో శక్తికి మెటాలియన్ కి మ్యాచ్ స్టార్ట్ కాబోతోంది. నువ్వు తిరిగి రావు, చచ్చిపోయి ఉంటావనుకున్నాను. నువ్వు నా మెడకి పెట్టిన కత్తికి లెక్క తేలకుండా ఉంది కన్యా. నీ కొడుకు చావుతో అది తేలుతుంది. నీలకంఠం, విజయేంద్రుని శత్రువుగా చూడడం నీ తప్పు. శక్తిని శత్రువుగా చూడకపోవడం అంతకన్నా పెద్ద తప్పు. నీ కొడుకు ఏమైనా 100 ఎంఎంఏ మ్యాచ్ లో పోటీ పడ్డా? ఓవర్ గా బిల్డప్ ఇస్తున్నావు. ఎన్నో ఏళ్ళు నేర్చుకోవడానికి ప్రయత్నించాను. నాకే అడిమురై రాలేదు. 3 నెలల్లో వీడు నేర్చుకున్నాడా? అడిమురై నీకు కేవలం కళ. వీడికి ఒంట్లో ప్రవహించే రక్తం. మ్యాచ్ స్టార్ట్ అయింది. షేర్ అప్ ఎవ్రీబడీ. రౌండ్ 1. ఇంతవరకు జరిగిన ఎంఎంఏ మ్యాచెస్ అన్నిట్లోనూ థాయిలాండ్ కి చెందిన మెటాలియన్ అనబడే ఐరన్ మ్యాన్ నాకౌట్ చేసే గెలిచారు. ఇప్పుడు రెఫరీ ఇద్దరిని పిలిచి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. తొందరపడకు బ్రో. మన అడిమురై మనకు తెలీదా? మనమే గెలుస్తున్నాం. ఏ ఊరన్నా నీదే? శ్రీకాకుళం. బ్రో నువ్వు కానీ బ్రో. రౌండ్ 1. యా, మన మెటాలియన్ అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. పంచ్ చేస్తున్నారు. లాడ్ ఆఫ్ పంచెస్. కాల్తో కిక్ చేస్తున్నారు. శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. ఓ శక్తి ఎస్కేప్. కమ్ ఆన్ శక్తి, యు కెన్ డు ఇట్. మెటాలియన్ ఏమి అంత ఆషామాషి ప్లేయర్ కాదు. ఇంతవరకు నాకౌట్ పంచెస్ తో గెలిచారు. ఓ వావ్, చాలా ఎగ్జైటింగ్ గా సాగుతుంది మ్యాచ్. Come on, Metallion. Oh, శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. మ్యాచ్ ఫ్యూరియస్ గా సాగుతోంది. ఆడియన్స్ టెన్షన్ గా చూస్తున్నారు. Oh, what a punch. శక్తి డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. Oh, what a lock. ఈ లాక్ మెటాలియన్ చాలా ఫేమస్. శక్తి అటాక్ చేస్తున్నారు. లాక్ నుంచి రిలీజ్ అవడానికి చూస్తున్నారు. Oh, మెటాలియన్ పైకి ఎత్తారు. Oh, సూపర్ లెగ్స్. ఇది మెటాలియన్ సిగ్నేచర్ మూవ్ అని చెప్పొచ్చు. ఫస్ట్ షాట్ నుంచి తప్పించుకున్న శక్తి ఇప్పుడు మెటాలియన్ కి అడ్డంగా దొరికిపోయారు. మెటాలియన్ పంచెస్ మీద పంచెస్ కొడుతున్నారు. శక్తి ఏం చేయలేకపోతే మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్. ఇప్పుడు శక్తి అటాక్ చేయడం స్టార్ట్ చేశారు. వాట్ ఎ పుష్. వాట్ ఎ కిక్. శక్తి మెటాలియన్ డిఫెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. కింద పడిపోయారు. ఇప్పుడు యాంకిల్ లాక్ వేస్తారనుకుంటా. కాదు, అదొక ఆర్మ్ లాక్.
లాక్ వేసి ఆ మోకాలతో నెక్ ని లాక్ చేస్తున్నారు. ఓ ఇదే సబ్మిషన్ లాక్. ఈ లాక్ నుంచి తప్పించుకున్నట్టు ఇంతవరకు చరిత్ర లేదు. మెటాలియన్ తో పెట్టుకుంటే అంతే. ఇదే MMA తాలూకు బెస్ట్ సబ్మిషన్ లాక్. శక్తి గట్టి పోటీ ఇస్తారా లేదా వదులుకుంటారా? ఆ లాక్ నుంచి బయటికి రావడానికి శక్తి ట్రై చేస్తున్నారు, కానీ తన వల్ల కావట్లేదు. మ్యాచ్ చాలా ఉత్కంఠంగా సాగుతోంది. శక్తికి వదులుకోవాల్సిందే. ఓ ఎండ్ ఆఫ్ ఫస్ట్ రౌండ్. ద ఐరన్ మ్యాన్ మెటాలియన్. బ్రేక్ హిమ్ డౌన్. శక్తి ఎదురు వెళ్లి కుత్తుకకు గురిపెట్టి సింహశైలికిరా. రౌండ్ 2. శక్తి ఈ రౌండ్ లో మెటాలియన్ ఎలా ఎదుర్కొంటారో చూద్దాం. ఓకే, రౌండ్ 2 స్టార్ట్ అయింది. yes ఓకే కమ్ ఆన్ సమ్. ఓ ఇదేదో కొత్త టెక్నిక్ ఉంది. ఫోర్టెస్. ఓ అన్బిలీవబుల్. మెటాలియన్ ఇస్ డౌన్. శక్తి బయటికి రా, పోటీ అయిపోయింది. శక్తి విజేంద్ర భూపతి చరిత్ర సృష్టించారు. కమాన్ అందరూ చేర్ చేయండి. కమాన్. ఇక్కడ జరిగిన ఘర్షణలో మెటాలియన్ ఇనుప గడ్డితో దాడి చేయడం వలన శక్తి తరువాత మ్యాచ్ ఆడతారా లేదా అన్నది వైద్యులు ప్రకటించిన తర్వాత షోల్డర్ జాయింట్ డిస్లోకేట్ అయింది. 1 వీక్ రెస్ట్ లో ఉండాలి. ఈయన నెక్స్ట్ మ్యాచ్ ఆడడం కుదరదు. డాక్టర్, వీడి మ్యాచ్ ఆడి తీరాలి. ఒట్టి లెఫ్ట్ హ్యాండ్ తో ఇతను మ్యాచ్ ఎలా ఆడగలడు? ఇలా చూడండి, మా F2F కమిటీకి అంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఇలా ఉంటే నేను ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇవ్వలేను. పెంచి నాకే బాధగా ఉంది. మీరేంటమ్మా? చూడండమ్మా, తెలుసో తెలియకో నేను వాడిని దొంగగా పెంచాను. కానీ ఈ ఇద్దరు పిల్లల మీద పోలీసులు ఈ రోజు వరకు చేయి చేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళకంటే ముందు నేను తన్నులు తినేవాడిని. అలా కంటికి రెప్పలా పెంచానమ్మా. అలాంటి వాడిని విరిగించేతో ఫైట్కి వెళ్ళమంటారా? వీడు తర్వాత మ్యాచ్ ఆడతాడు. ఉత్సాహంతో ఉన్నారు. సర్టిఫికెట్ ఇవ్వండి, వచ్చి ఆడతాడు. రే పంచరా, నా కొడుకు చెయ్యరు కొట్టిన మెటాలియన్ గాడి మక్కలేరు కొట్టకుండా వదిలిపెట్టను రా. ఏంటన్నా ఇరిగించే నొప్పి పడుతుందా? నొప్పి ఎక్కువగా ఉందా? కరెక్ట్. ఒకే ఒక పెగ్గేసుకుని పడుకో అంతే. తెల్లారగానే బొంగరంలా తిరుగుతూ ఎలా ఫైట్ చేస్తావో చూడు. ఉండు నాన్న. వేసుకుంటూనే ఉన్నా. నీ కాదురా, ఇటివరా. గురువు గారు ఎవరో ఆ గడ్డపడనా? ఆడు మొహం చూస్తేనే తెలుస్తుంది. ఒక్క ఊరగాయ ప్యాకెట్ తో ఫుల్ బాటిల్ లేపేసేలా ఉన్నాడు. ఏం కాదు, వుడ్ వాస్ గ్రై పాటర్ లాగా కొట్టే. నీ చిన్నప్పుడు నేను ఇదే ప్రాక్టీస్ చేయిస్తున్నాను. నువ్వు అమ్మను కూడా గురువు గారినే పిలుస్తావు కదా. పటాస్ ఏం తప్పు చేశాడని ఆవిడ తలకిందులుగా నిలబెట్టి ట్రైనింగ్ ఇస్తుంది. మంది ఎక్కింది, మనమేనయ్యా తలకిందులుగా వేలాడుతున్నావు. ఏంట్రని మరిది? అవును, తాగినంత ముక్కులోది కారిపోయేలా ఉందే. మన ఊరికి చెందిన మన MMA హీరో శక్తికి రైట్ హ్యాండ్ విరిగింది. అయినా కూడా తను ఈ పోటీలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. అందరూ ఆయన్ని చీరప్ చేసి స్వాగతం పలకండి. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అయింది. ఒక ఫైటర్ కి రైట్ హ్యాండ్ చాలా ముఖ్యం. అది శక్తికి విరిగిపోయింది. ఎలా ఫైట్ చేస్తారో చూద్దాం. ఆర్థోడాక్స్ పోజ్ నుంచి సౌత్ పా పోజ్ కి శక్తి ఏదో ఐడియా వేస్తున్నారు. ఇది చాలా క్రూషియల్ మూమెంట్. డానియల్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. శక్తి దాన్ని ఎలా డిఫెండ్ చేస్తారో చూద్దాం. బ్యూటిఫుల్. డానియల్ కింద పడిపోయారు. వీడి కుడి చేతికి సమానంగా ఎడం చేతికి బలం ఉంది. బ్రో, నీ 2 చేతులకు ఒకే పవర్ చూపిస్తోంది. శక్తి 2 చేతులకి ఈక్వల్ పవర్ ఉంది. దీన్నే అంబిడెక్స్ట్రోస్ అంటాం. శక్తి తన టాలెంట్ తో సెమీఫైనల్స్ కి దూసుకెళ్లారు. అండ్ అతనితో పోటీ పడబోయేది రిచర్డ్ నీలన్. Richard, wait for the right time to hit continuously on his right hand and punch his collar. This is to be our game plan. Rabbit punch? It's unethical. Sorry, Dad. It's against the sport.
మన అకాడమీ ప్లేయర్స్ ని కేజ్ లో చంపిన మెటాలిని మీరు మళ్ళీ తీసుకురావడమే తప్పు. ఇప్పుడు నన్ను కూడా తప్పు చేయమంటున్నారు. వాడిని ఓడించగలవన్న నమ్మకం ఉందా? అయితే వెళ్ళి ఓడించు. చెప్పు సాధన. రిచర్డ్ తో నీ బ్యాక్ నెక్ మీద ర్యాబిట్ పంచ్ చేయించి నిన్ను కేజ్ లోనే చంపేయాలని నిలన్ ప్లాన్ చేశారు. మీరా, నేను షార్ప్ గా వచ్చేస్తాను. హలో హలో రే, సరిగ్గా వినపట్ల, ఏంటో అడగరా. ఇప్పుడు రిచర్డ్ నిలన్ కి శక్తి విజేంద్ర భూపతికి సెమీఫైనల్ జరగబోతోంది. సాధన మొహం మీద రక్తం వచ్చేటట్టు కొట్టారు బ్రో. ఒక్క నిమిషం. ఏమైంది? కనిపెట్టేశాడు. వాడి కొడుకుతో నిన్ను దొంగ దెబ్బ కొట్టాలని ప్లాన్ చేశాడు. జాగ్రత్త. ఆల్ ది బెస్ట్. ఫార్మర్ ఛాంపియన్ అయిన రిచర్డ్ నిలన్ తానే స్వయంగా వాకౌవర్ ఇచ్చినందువల్ల డైరెక్ట్ గా శక్తి విజేంద్ర భూపతి గోస్ టు ఫైనల్. శక్తి, ఆవేశంలో నిదానాన్ని వదులుకోకు. ఫైనల్ మ్యాచ్ అయిపోయేంత వరకు ఓపిక పట్టు. ఏంటి కన్య, నీ కొడుకు ఏదైనా అవుతుందని భయపడుతున్నావా? ఏం బాబు, వీపు వెనక దాక్కోవడమే అడిమురయా? మీ అమ్మ నేర్పించింది ఇదేనా? రేయ్, వాడు కోపంతో ఉన్న వదిలేసి ఉంటాను. కసితో రగిలిపోతున్నాడు. వెళ్ళిపో. ఎవడు? వీడా? నన్ను చంపేస్తాడా? ఏది? కుట్రా కుట్రా. కావాలంటే ఒక అగ్రిమెంట్ ఫైట్ పెట్టుకుందామా? ఇక్కడే. రా. ఇప్పుడు నువ్వు వద్దని వెళ్ళిపోయినా రేపు డిస్క్వాలిఫై అవుతావు. నా కొడుకుని బెదిరించి వాకోవర్ ఇచ్చేలా చేసావంటాను. అలా జరగలేదని చెప్పడానికి వాడు ప్రాణాలతో ఉండడు. పరువు కోసం నా బాబుని చంపిన వాడిని. నీ ఒంట్లో ప్రవహించేది విజేంద్ర రక్తమేనా అని సందేహంగా ఉంది. ఇక నిన్ను అడ్డుకోను.
విజయేంద్ర రక్తం రా. MMA మ్యాచ్ కి అగ్రిమెంట్ ఫైట్ కి ఏ సంబంధం లేదు. శక్తి విజయేంద్ర భూపతి ఫైనల్స్. భూపతి won the final. Our new Cage Warrior champion, శక్తి విజయేంద్ర భూపతి. ఈ పోటీలో నేను పాల్గొనడానికి గెలుపోటముల కంటే ఒక పెద్ద కారణం ఉంది. మామూలుగా పిల్లల కలల్ని నెరవేర్చే తల్లిదండ్రులే ఉంటారు, కానీ నేను తల్లిదండ్రుల కళను నెరవేర్చే భాగ్యం దొరికిన బిడ్డగా ఇక్కడ నుంచోనున్నాను. మా నాన్న పేరు విజయేంద్ర భూపతి. అడిమురే అనే మన కళని కాపాడడానికి, అభివృద్ధి చేయడానికి ఆయన తన ప్రాణాలిచ్చారు. ఆయన లక్ష్యం అడిమురే కళ లోకమంతా విస్తరించాలి అన్నదే. ఇప్పుడు మా అమ్మ లక్ష్యం కూడా అదే. అడిమురేతో పాటు ఇప్పుడు బ్రూస్లీ అనే వ్యక్తి ఆయన ఊరు కళైన కుంగ్ఫూని ఓ 4-5 సినిమాల్లో నటించి లోకంలో ఉన్న వాళ్ళందరికీ తెలిసేలా చేశాడు. ఎంత గొప్ప విషయం కదా. మన ఊళ్ళోనే ఎంతమంది కుంగ్ఫూ అని తిరుగుతున్నారు. మన రాష్ట్రంలో వాళ్ళకైనా అడిమురే అంటే ఏంటో తెలిసేలా మనం చేయాలి. అదే నా లక్ష్యం. అడిమురై అనే దక్షిణ భారత ఆత్మరక్షణ కళకి అంగీకారాన్నివ్వటానికి దక్షిణ భారత క్రీడా కమిటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం అందింది. హైదరాబాద్ లో జరిగిన MMA పోటీలో గెలిచిన శ్రీ శక్తి విజయేంద్ర భూపతి గారి భేటీ దీనికి నాంది కావటం విశేషం.